ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం, సొంత ఇల్లు, సొంత ఈ భూమాత మీద వాళ్ళు పడుకోవాలి అంటే అర్థమైందండి. అపార్ట్మెంట్లు కట్టి అక్కడ గట్టిగా 6 అడుగులు ఉన్నోడు కూడా పడుకోవడానికి వీళ్ళేనటువంటి గదులు కట్టి ఇది కాదు. మేము 250 గజాల్లో సొంత ఇంటిని కట్టి ఇస్తామంటున్నాము పేదలకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి. ఈ 250 గజాలు ఇక్కడ భూమి ఉన్నది, 250 గజాలు అతనికి ఇవ్వటం వల్ల 100 నుంచి 150 గజాల్లో సొంత ఇల్లు కట్టుకుంటాడు. 100 గజాలు ఫ్రీగా ఉంటుంది, వెనకనో ముందో వదులుకుంటాడు. అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, అదే నగరం అనుకుంటే హైదరాబాద్ ఊరు బయట రామోజీ ఫిలిం సిటీ లేదా అటు ఊరు బయట వేల ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ పంచి కొనుక్కొని భూమి దొరకకపోతే ప్రభుత్వం కొని 250 గజాలు ఇస్తుందండి. 250 గజాల్లో 150 గజాల్లో ఇల్లు కట్టుకున్న 100 గజాల్లో కొందరు మేకలు పెంచుకుంటారు, కొందరు కోళ్ళు పెంచుకుంటారు, కొందరు బర్రెలు పెంచుకుంటారు, కొందరు కూరగాయలు పెంచుకుంటారు, కొందరు కిరాణా షాప్ పెట్టుకుంటారు, కొందరు ఇంకేదో పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి స్వయం ఉపాధి ఆ ఇంట్లోనే తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, భూమి తగ్గుతుందని చెప్పేసి అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు జనాలంతా అపార్ట్మెంట్స్, గవర్నమెంట్ కూడా అపార్ట్మెంట్సే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కదా. మీరు 250 గజాలు అంటే ఎంత ల్యాండ్ కావాలి ఇప్పుడు? మూర్తి గారు ఒక మాట మాట్లాడదా, ఈ సొమ్ము మా తాతదా మీ తాతదా, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే తాతదా, నిన్న దాకా ఉండిపోయిన కేసీఆర్ తాతదా? భూమి లేదంటున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కయి వీళ్ళు వేలాది ఎకరాలని లేకపోతే లక్షలాది ఎకరాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్లాటింగ్ చేసి వదిలిపెట్టారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి కుటుంబాలే కదా ఇంతసేపు మనం మాట్లాడుకున్నది. ఈ రాష్ట్రంలో ఎకరాలు పండుతున్నటువంటి వ్యవసాయ ల్యాండ్ 1 కోటి ఎకరాలు అంటున్నారు కదా. అంటే మనిషికి ఎంత ఇవ్వచ్చు అండి? వాళ్ళ ప్రభుత్వం తలుచుకుంటే, నిజంగా తలుచుకుంటే ఎకరం ఇవ్వచ్చా? ఇవ్వలేదా? జాగ లేదన్నారు కదా. మనిషికి ఒక కుటుంబానికి 1 ఎకరం ఇస్తాము. 2 గుంటల్లో ఇల్లు కట్టుకుంటాడు, మిగతా 38 గుంటల్లో వ్యవసాయం చేసుకుంటాడు, బతుకుతాడు. ఒక ఆయన పందులు పెంచుకుంటాడు, మేకలు పెంచుకుంటాడు, కోళ్ళు పెంచుకుంటాడు, ఒక ఆయన గీతం పెంచుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, కూరగాయలు పెంచుకుంటాడు, స్వేచ్ఛగా బతుకుతారు కదా. రిస్ట్రిక్షన్లు ప్రభుత్వం మొత్తము ఆస్తి మొత్తం ఒకరి దగ్గర ఉండాలి. ఒక్క ఆయనే 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని నా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక ఆయన అడగాల. ఫామ్ హౌస్లు ఉండొచ్చు, కానీ సామాన్యుడు 1 ఎకరంలో ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదా? వాళ్ళ రైత జాగిరది సహజ ధర్మమే కదా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే సీరియస్గా ప్రభుత్వం తలుచుకుంటే 250 గజాలు కదా సార్, కుటుంబానికి 1/2 ఎకరంలో ఇల్లు కట్టియచ్చు. కట్టించేందుకు పేదలే ఉంటుంది. ఒకసారి కట్టించిన తర్వాత 2వ పేదోడు వస్తాడు, ఎంచన్నా వస్తాడా సార్? ఎక్కడని పేదలేని సమాజం అయిపోయి ఎవరి కుటుంబం వాడికి ఉపాధి కూడా దొరికి ఎక్కడ ఈ దోపిడీ వ్యవస్థ ఉండదు కదా. సో అందుకని ఏంటంటే కొన్ని కుటుంబాలు చెరబట్టి ఇంకా చెప్తున్నాం. మొన్నటి దాకా ఒక మినిస్టరు నాకు 800 ఎకరాల భూమి ఉన్నది అన్నాడు. ఏ చట్టం ప్రకారం 8 ఎకరాల భూమి ఉంటుందండి? భూపరిమితి చట్టం ప్రకారం 20-30 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు దగ్గర. అట్లా ఉందని తెలిస్తే అదే స్థానంలో ఫారెన్ దేశంలో సపోజ్ చైనా లాంటి దేశం అయితే అతను దేశంలో జైలు వేసి ఉరిశిక్ష లేదు. కొడుకు పేరు మీద, కోడల పేరు మీద, బిడ్డ పేరు మీద ఉందనుకోండి, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఇంకొక 50 ఎకరాలు, ఇంకో 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి, 800 ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి. అంతా బినామీ పేర్లతోటే ఉన్నట్టే కదా. అంటే బినామీ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తుండు కదా. పబ్లిక్కి చెప్పినా కానీ, వాడు ఒక మినిస్టర్ అయ్యి చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మినిస్టర్ దాకా ఎందుకండి, సీఎంఏ అన్నాడు. పోయినసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఒక గ్రామ సెక్రటరీతో మాట్లాడుతూ, అమ్మ నేను మా 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇది గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది, దీనికి ఏం పర్మిషన్లు తీసుకోవాలమ్మా అంటే జనానికి ఒక సోపు టప్ ఇవ్వటం కోసం చేసేది. 100 ఎకరాలు ఎట్లుంటుందండి? మీకేమో అంటే భార్యాభర్తలకు 100 ఎకరాలు ఉంటుంది, 4 పిల్లలు ఉన్న వాళ్ళకేమో 250 గజాలు ఇల్లు ఇవ్వలేవను. సో ప్రభుత్వాలు చిత్తశుద్ధి, నాయకులు చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు కూడా కరెక్ట్ లీడర్షిప్ని ఎంచుకున్నప్పుడు ప్రతి కుటుంబానికి 250 గజాల్లో ఇల్లు ఇవ్వచ్చు.